పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ గడ్డ వంశీకృష్ణ ప్రారంభించారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆయన అన్నారు. జిల్లాలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారని చెప్పారు. సుమారు 3 లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. జిల్లాలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 3 లక్షల మహిళలు ఎవరైతే మన డిస్ట్రిక్ట్కి చెందిన వారు ఉన్నారో వారందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. హెల్త్ ప్రకారంగా దాదాపు 7 నుంచి 88 స్పెషాలిటీ డెంటల్ కానివ్వండి, ఆప్థల్మాలజీ కానివ్వండి, గైనకాలజీ కానివ్వండి, మెయిన్ ఉమెన్ సెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే మహిళలకు రావచ్చో దాన్ని స్క్రీనింగ్ చేసే అవకాశం దక్కుతుంది. కంప్లీట్లీ ఫ్రీ, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి. ఇప్పుడే మేడం గారు చెప్తున్నారు, దాదాపు 60,000 మంది స్క్రీనింగ్ 64,000 మంది స్క్రీనింగ్ ఆల్రెడీ అయిపోయింది. మిగతా బ్యాలెన్స్ మెంబర్స్ కూడా కంప్లీట్ చేస్తారు తొందరగానే అని చెప్తున్నారు. దీని ప్రకారంగా ఏమవుతుందంటే ఉద్దేశం ఏంటంటే మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు, మన అక్క చెల్లెళ్ళు బాగుంటే మన పరివారం బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతో ఈ స్కీమ్ నుండి తీసుకురావడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా గ్రామ స్థాయిలో మెసేజ్ స్ప్రెడ్ చేసి మహిళలందరూ వచ్చి స్క్రీనింగ్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మళ్ళీ సెంట్రల్ హాస్పిటల్ తీసుకుపోయి